శ్రీమాత్రే నమః. హాయ్ అండి, వెల్కమ్ టు అవర్ ఛానల్. అందరూ ఎలా ఉన్నారు? మీరందరూ ఎల్లవేళలా బాగుండాలని మనస్ఫూర్తిగా కోరుకుంటున్నాను. ఈరోజు వీడియోలో 2025 సంవత్సరంలో ఉగాది పండుగ ఎప్పుడు వచ్చింది మరియు ఉగాది పండుగ ప్రత్యేకత ఏంటి అనే వివరాలను తెలియజేయబోతున్నాను. వీడియోని ఎక్కడ కూడా స్కిప్ చేయకుండా పూర్తిగా చూడండి. ముందుగా మీ అందరికీ విశ్వవసునామ నూతన సంవత్సర శుభాకాంక్షలు. 2025 సంవత్సరంలో మార్చి 30వ తేదీ ఆదివారం రోజున ఉగాది పండుగను జరుపుకుంటాం. హిందువులందరూ కూడా ముఖ్యంగా జరుపుకునే పండుగ ఇది. చాంద్రమానాన్ని అనుసరించే తెలుగువారు కొత్త సంవత్సరం ఆరంభమైన సందర్భంగా జరుపుకునే పండుగ ఉగాది. ఉగాది నుండే తెలుగు సంవత్సరం మొదలవుతుంది. యుగ అంటే నక్షత్ర గమనం. జన్మ ప్రపంచం జన్మ ఆయుషులకు మొదటి రోజు కనుక ఉగాది అయింది. ఇంకో విధంగా చెప్పాలంటే యుగం అనగా రెండు లేక జంట అని కూడా అర్థం. ఉత్తరాయణ దక్షిణాయనం అనబడే ఆయన ద్వయం సంయుతం యుగం కాగా ఆ యుగానికి ఆది యుగాది అయింది. అదే సంవత్సరాది ఉగాది. వసంతాలకు గల అవినాభావ సంబంధం సూర్యునికి సకల ఋతువులకు ప్రాతఃసాయంకాలాది త్రికాలములకు ఉషాదేవతయే మాతృస్వరూపం. భారతీయ సాంప్రదాయం ప్రకారం చైత్ర శుక్ల పాడ్యమి నాడే అనగా ఉగాది రోజున సృష్టి జరిగిందని పురాణాల ప్రకారం తెలుస్తుంది. పురాణాల ప్రకారం సోమకుడు అనే రాక్షసుడు బ్రహ్మ దగ్గర నుండి వేదాలను దొంగలించి సముద్రంలో దాక్కుని ఉన్నప్పుడు విష్ణుమూర్తి మత్స్యావతారం ధరించి ఆ రాక్షసుని సంహరించి వేదాలను బ్రహ్మకి అప్పగించింది ఈ చైత్రశుద్ధ పాడ్యమి రోజే. బ్రహ్మదేవుడు ఈ జగత్తును చైత్రమాస శుక్ల ప్రథమ దినాన సూర్యోదయ వేళ సమగ్రంగా సృష్టించాడని చెబుతారు. అంటే కాలగమనాన్ని గ్రహ నక్షత్ర ఋతు మాస వర్షాదికులను బ్రహ్మదేవుడు ఈనాడు ప్రవరింపజేశాడని ప్రతీతి. అంతేకాక వసంత ఋతువు కూడా అప్పుడే మొదలవుతుంది. అందుకే కొత్త జీవితానికి నాంది గుర్తుగా ఉగాది పండుగ జరుపుకుంటాం. శాలివాహనుడు పట్టాభిషిక్తుడైన దినం కారణంగా ఈ పండుగ ప్రాశస్త్యంలోకి వచ్చిందని మరొక గాథ. అయితే మనకి తెలుగు సంవత్సరాలు 60 ఉంటాయి. ఈ 60 సంవత్సరాలు పూర్తయిన తర్వాత మళ్ళీ మొదటి నుండి ప్రారంభమవుతాయి. మనకు రాబోయే నూతన సంవత్సరం పేరు విశ్వవసునామ సంవత్సరం. ఈ తెలుగు సంవత్సరాలు 60 మాత్రమే ఎందుకు ఉంటాయి అనే విషయంపై ఒక పురాణ గాథ ఉంది. ఒకానొక సమయంలో నారద మునీంద్రుడు తానంత గొప్ప భక్తుడు లేడని, తానొక గొప్ప త్యాగిని సన్యాసిని అనుకొని ఆ గర్వంతో శ్రీ మహావిష్ణువుతో, మీ మాయలు ఎవరి దగ్గర అయినా పనిచేస్తాయి కానీ నా దగ్గర పనిచెయ్యవు అంటాడు. అప్పుడు శ్రీ మహావిష్ణువు అతనికి జ్ఞానబోధ చేయాలని తలంచాడు. దీంతో నారదునికి మాయ ఆవరించేలా చేసి ఒక సరస్సు దగ్గరికి తీసుకువెళ్ళి అందులో దిగి స్నానం చేయమంటాడు. నారదుడు అందులో దిగి స్నానం చేయగానే ఒక్కసారిగా పూర్వస్మృతిని మర్చిపోయి స్త్రీ రూపం ఎత్తుతాడు. ఆ కన్యని ఒక రాజు చూసి ఇష్టపడి పెళ్లి చేసుకుంటాడు. తరువాత వారికి 60 మంది సంతానం కలుగుతారు. యుద్ధంలో ఆ రాజుతో పాటు 60 మంది పిల్లలు మరణిస్తారు. ఆ బాధ తట్టుకోలేక ఆ రాణి విష్ణువుని ప్రార్థిస్తుంది. అప్పుడు విష్ణువు ప్రత్యక్షమై, ఓ నారదముని, నీవెవరో నీకు గుర్తులేదా అని అడగగా వెంటనే ఆ రాణి నారదమునిగా మారిపోతుంది. నీ మాయ నా దగ్గర పనిచేయదు అన్నందుకు క్షమించండి, మీ మాయ నుండి ఎవరూ తప్పించుకోలేరు అని నారదముని అంటాడు. కానీ ఒక తల్లిలా మారిన నేను 60 మంది సంతానం చనిపోవటం నేను తట్టుకోలేకపోతున్నాను అంటాడు. అప్పుడు విష్ణువు నారదముని కుమారుల పేర్లు ఉగాది సంవత్సరాల పేర్లుగా మారుస్తారు. అలా మనకి 60 సంవత్సరాల పేర్లు ఉంటాయి. ప్రతి సంవత్సరం ఒక కొత్త సంవత్సరం పేరు ఉంటుంది. ఈ విశ్వవసునామ సంవత్సరం 39వ పేరు. ఉగాది రోజు నుండే తెలుగు సంవత్సరం మొదలవుతుంది కాబట్టి తెలుగువారి మొదటి పండుగ ఉగాది రోజున కొత్తగా పనులు ప్రారంభిస్తారు. ఈ రోజున ప్రాతకాలంలో లేచి ఇల్లు వాకిళ్ళు శుభ్రపరచుకొని ఇంటి గుమ్మాలకు మామిడి తోరణాలు కట్టి అలంకరిస్తారు. తలంటి స్నానం చేసి కొత్త బట్టలు ధరించి ఉగాది పచ్చడితో దినచర్య ప్రారంభిస్తారు. ఉగాది పచ్చడి ఈ పండుగకు ప్రత్యేకమైనది.
షడ్రుచుల సమ్మేళనమే ఈ ఉగాది పచ్చడి. తీపి, పులుపు, ఉప్పు, కారం, చేదు, వగరు అనే 6 రుచులు కలిసిన ఉగాది పచ్చడి తెలుగువారికి ప్రత్యేకమైనది. సంవత్సరం పొడుగునా ఎదురయ్యే మంచి చెడులను, కష్టసుఖాలను సంయమనంతో స్వీకరించాలన్న సందేశాన్ని ఉగాది పచ్చడి మనకు తెలియజేస్తుంది. ఈ పండుగను ద్రవిడ భాషలు మాట్లాడే ప్రజలు మరాఠీ ప్రాంతానికి వ్యాపింపజేశారు. అక్కడ ఈ పండుగ గుడి పడ్వాగా పేరు పొందింది. హిందువులకు అత్యంత శ్రేష్టమైన ఈ ఉగాది ముఖ్యంగా ఆంధ్రప్రదేశ్, తెలంగాణ, కర్ణాటక, మహారాష్ట్ర తదితర ప్రాంతాల్లో విశేషంగా జరుపుకుంటారు. ఆంధ్ర, కర్ణాటక, తెలంగాణలో ఉగాదిగా పరిగణిస్తే మహారాష్ట్రలో గుడి పడ్వాగా పేరుతో పిలుస్తారు. తమిళులు పుత్తాండు అనే పేరుతో, మలయాళీలు విషు అనే పేరుతోనూ, సిక్కులు వైశాఖిగానో, బెంగాలీలు పొయిలా బైశాఖిగానో జరుపుకుంటారు. అయితే మనం చాంద్రమానాన్ని అనుసరించి జరుపుకుంటే వారు సౌరమానాన్ని అనుసరించి జరుపుకుంటారు. ఈ కొత్త సంవత్సరం మీ జీవితాల్లో కొత్త వెలుగులు నింపాలని, అందరూ ఆయురారోగ్యాలతో సుఖ సంతోషాలతో జీవించాలని కోరుకుంటున్నాను. అలాగే ఈ రోజు నుండి వసంత నవరాత్రులు కనుక ఆ అమ్మ కరుణా కటాక్షాలు మనందరిపై ఉండాలని కోరుకుంటున్నాను. నవరాత్రుల గురించి డీటెయిల్డ్గా వీడియో అయితే చేశానండి. ఆ వీడియో లింక్ కింద డిస్క్రిప్షన్లో ఉంటుంది, ఒకసారి చూసేయండి. ఇదండి వీడియో మీకు నచ్చినట్లయితే లైక్ చేయండి, మీ ఫ్రెండ్స్కి షేర్ చేయండి. మరిన్ని ఆధ్యాత్మిక విషయాల కోసం మన ఛానల్ని సబ్స్క్రైబ్ చేసుకోండి. థ్యాంక్ యూ ఫర్ వాచింగ్.